సో ఈ రోజు ఇక్కడ జిందా ఫార్మ్స్ లో మా దోస్తు ఒకడు కమ్మటి దావత్ పెట్టినారా రా అన్నాడు. మనం ఎక్కువ తినలేం కదా, మంచి తిండిపోతు దోస్తుని పట్టుకపోవాలి. ఇంకా లేవలే బాబు లేవు, నువ్వు అంటుండు నేను పక్కేస్తా. చెప్పాలి మళ్ళీ అద్దాలు తీయరాదురా భయ్, ఇక్కడికి వచ్చినా కూడా అద్దాలు పట్టుకొని యూత్ యూత్ నీ తెలియదా యూత్ ఏళ్ళ పొరాలు అనుకుంటారా యూత్. ఏం చెప్పి తీసుకొచ్చి నువ్వు ఫుడ్ వెళ్తే రెడీగా ఉంటది, వెళ్ళి తినాలి అంతే అంటాము చేసేస్తామా. కసి మీద వచ్చినా తిందామని మంట రావట్లే. పంచేత కాదు మన చేత కాదు కానీ కూర్చొని ముచ్చట చెప్తున్నాడు అంత మాట గురించి. మా ఊర్లో అంతా చికెన్ గురించి చెప్పుకుంటారు. ఇడు కుండలో చికెన్ స్పెషలిస్ట్ ఇడు. అయితే ఉప్పు ఏమంటదట అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట. అవునా నిజమా? బూతో పిల్లల ముందు బూత్ నువ్వు ఆపరే పచ్చకాయలోనికి లోకం అంతా పచ్చగా పొద్దున్న దాకా బూతులు మాట్లాడితే అన్ని బూతైన పడుతుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చాలు, నేను డైట్ లో ఉన్నాను, కొంచెం లావు. అది డైట్ చికెన్. అది వంట అయింది, తినేటోళ్ళం మనం. చివరికి బాగుంటే తిందాం, బాగపోతే ఆయనకే పెడదాం. పెద్ద మాట అన్నాడు సరాడు. సో అది తిన్న తర్వాత అందరికి స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి అదే నెత్తలతో మంచి పాయసం చేసి పెడతా. నెత్తళ్ళ పాయసం చేప. మంచి ఈతకళ్ళు నేను తాగుతున్నట్టు కలగన్నా ఏమైనా దొరికిద్దా? చూడరా చూస్తేనైతే కలర్ అయితే జోరు వచ్చిందిరా. ఇదేంది బూతులు నో బూతులు తాగుదామా ఇంకా హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు ఇక్కడ జిందా ఫార్మ్స్ లో మా దోస్తు ఒకడు కమ్మటి దావత్ పెట్టినారా రా అన్నాడు. సో దావత్ పెట్టినారా అంటే మంచి దావత్ చూద్దాం రా. కానీ నేనేమన్నా అంటే అక్కడ వంటలు బ్రహ్మాండంగా వండుతున్నాడు. సో వంటలు బ్రహ్మాండంగా వండుతారా, అదేదో కెమెరా ముందర చేస్తే నాకు ఇంత బ్లాగ్ అవుతుందిరా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. పోయే ముందర మనం ఎక్కువ తినలేం కదా, మంచి తిండిపోతు దోస్తుని పట్టుకపోవాలి. ఇంకా లేవలే బాబు లేవు, మంచి వచ్చినావా అన్న? ఏది ఫుడ్ ఏడా ఇక్కడ వచ్చింది, ఇంకా ఫుడ్ కాలేదు ఇక్కడ. రీచ్ అవుతే పాపం ఫీల్ అన్నట్టున్నారు. వచ్చినావు నువ్వు పిలిచినాక రాకుండా ఉంటా అనరా. ఏం మాట్లాడతాను? నేను వచ్చినాక వండరు అని చెప్పినందుకు నాతో ఇవన్నీ మోయిస్తాడు. ఎంత అన్యాయం బ్రదర్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు అంటుండు నేను పక్కేస్తా. అయిపోయిందా? లేపు ఇది అక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు, ఒకసారి చూద్దాం. అక్కడ పెట్టు, బాగుంటది. దేనికంటే వీళ్ళు నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను పోతాను, నాకు ఇది వద్దు. చెప్పాలి మళ్ళీ అద్దాలు తీయరాదురా భయ్, ఇక్కడికి వచ్చినా కూడా అద్దాలు పట్టుకొని యూత్ యూత్ నీ తెలియదా యూత్ ఏళ్ళ పొరాలు అనుకుంటారా యూత్. ఎంతసేపు అన్నా వండాలి ఎప్పుడు కుండలు కాదన్నా. నాకేం చెప్పి తీసుకొచ్చి నువ్వు ఫుడ్ వెళ్తే రెడీగా ఉంటది, వెళ్ళి తినాలి అంతే అంటాము చేసేస్తామా. ఫుడ్ రెడీగా ఉంటుంది అని లేదురా. ఆడ కూర్చుంటే రెడీ పెట్టుకుంటే మనం వెనక వండుకొని తినాలని చెప్పిన. మనం కదా నేను ముందు వండుతా అంటే వద్దురా నేను చూడు, నాకు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటా, నువ్వు వచ్చినాక వండేవురా అని చెప్పి షూట్ చేసుకుంటా అంటేనే ఇంతే బాగా. లేకపోతే ఎట్లయినా వండుతావు నువ్వు. అవును, ఇంత చేసినావు అనుకో మన జనాలు ప్రేక్షకులు కూడా చూపెట్టినట్టు అవుతుంది కదా. కాదు, కొత్త ముచ్చట చెప్తివి. నూనె లేకుండా వండుతా, నేను మసాలా లేకుండా వండుతా అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట.
ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. మొదలు పెడదాం ఇక మరి. చింపుదామా మరి? చలో అటాక్. మీరు వండి చింపండి, నేను తిని చింపు. ఏం చెప్పావురా? నువ్వు పక్కకే ఉండు, నిన్ను ఎట్లా వాడాలో అట్లా వాడతా. నాకు అర్థం కాలేదు సార్. చలో చూద్దామా? రైట్. ఏం వాడతాను మరి? కుండల చికెన్. కుండలనా? గంజులు ఎవరా కుండల చికెన్ ఏంటి రాకి? గంజులు అందరం అనుకుంటారా? నువ్వు కుండల తిని ఒకసారి ఎట్లా ఉంటుందో. ఈ కుండ కూడా స్పెషల్ కుండరా? నల్ల కుండ ఉంటుంది. నల్ల అది ఏమిందంటే ఈ గౌన్లాలు వాడిన కుండ తెలుసా? కాళ్ళు తెల్లగాలి మాగిన కుండ అంట. అది అరే, గత నేను కూడా ఒక ఊర్లోకి 2-3 సంవత్సరాల నుంచి వాడినటువంటి కుండ వాళ్ళు కొంత రోజులు పక్క పెడతారు. ఓకే. ఏంటంటే మాగి కుండ మంచి గమ్మత్ గట్టిగా ఉంటుందిరా. దానిలో కుండ వేసి వండుకుంటే ఇక ఆనందం వేరు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చేసే వేర్రా. ఎప్పుడు తినబుద్ధి అవుతుంది కదా. మరి అవునా? మీరు మాటలేనే వండుతారా? అని వండుతాం. మీరు ఆకలి బాగా వశపడుతుంది. ఆకలి బాగా ఇది వశపడుతుంది. మంచి కసి మీద వచ్చినా తిందామని. కొంచెం ఆగరాదరా నాయన. నువ్వు ఏమేమి వేస్తానో చెప్పండి. ఫస్ట్ ఎట్లా దీన్ని 3 లేయర్స్ లా వేయాలరా. ఒకటేమో పచ్చిమిర్చి ఫస్ట్ కింద వేయాలి. ఓకే. కొంత కుండ అడుగులో కుండలో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొంత కొత్తిమీర, ఆ కొత్తిమీర పైన చికెన్, అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ కొంత లేయర్ వేసుకుంటావు. ఉప్పు కారం ఏం లేదు ఇక. వినవు తర్వాత ఇక ఉప్పు కారం అడిగిన తర్వాత ఉప్పు కారం వేస్తారా. కారాలు గీరాలు ఏముండే పచ్చిమిర్చి వేస్తే ఎవరా కారం ఉండదు. సరే అన్న మాట్లాపి వండండి అయ్యా, కొంచెం స్టార్ట్ చేయండి. ఇంటటాటి కూడా మొత్తం కథం చేసినట్టు ఉన్నాడు. మీరు వండి చూపించండి ఫస్ట్. మీరైతే లెగండి, స్టార్ట్ చేయండి. కమాన్ గో గో. మంట రావట్లే. పంచాయత కాదు మన చేత కాదు కానీ కూర్చొని ముచ్చట చెప్తుంది. మీరు వండేసరికి నా ఓపిక కూడా పోయింది. అంతేనా? మళ్ళీ తింటావుగా తట్టిడు, తర్వాత ఓపిక వచ్చిందిలే. చూడరావా ఎట్లా ఈ వేస్తావు? మూడే మొత్తం చూడు ఎట్లా వేస్తావు చూడు. అచ్చా. ఫస్ట్ మిరపకాయలు వేసి తర్వాత ఒక లేయరు, ఒక లేయర్ చికెన్, మళ్ళీ ఒక చికెన్ లేయరు. ఓకే. గ్లౌజ్ వేసుకుంటే అయిపోరా, మంటలు వేస్తాం చేతులకు. మంటలు ఏమున్నది, ఎంతసేపు ముడుతున్నావురా? దాని మంట ఏమున్నది. అంతేనా? ఇప్పుడు ఇది పిల్లలు కూడా తినొచ్చానా? మంట స్పైసీ ఎక్కువ ఉంటుందా? పిల్లోడు ఎవడు ఇక్కడ? పిల్లోడు ఎవడు? నువ్వు పిల్లోడుగా? ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కి పెట్టాలనుకుంటున్నా, మరి కారం ఎక్కువ ఉంటే ఎట్లా అని అడుగుతున్నా. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకురావద్దు. అది ఇప్పుడు తీసుకురాలే, మేము సపరేట్ గా తినిపించుకుంటాం వండుకొని. సరిపోయారు ఇద్దరును. ఇంత కష్టం మేము పడుకున్నా వండినప్పుడు నేను వెళ్తారా? అది అర్థమవుతుంది. రావా? నువ్వు వచ్చిన దాన్ని బట్టి 3 గంటలు వస్తావు. వచ్చిన దాన్ని బట్టి చూస్తుంటే అదే అర్థమవుతుంది. మరి ఎంత దూరం హైదరాబాద్? నన్ను అయితే 70 కిలోమీటర్ల ముందు చెప్పి తీసుకొచ్చాడు, వెళ్ళగానే తిందామని. ఎవడు అడిగాడు రా నిన్ను? నువ్వు తిన్నాక మాట్లాడు సుబ్బు, ఇప్పుడు కాదు. తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంది కథ ఏందని మాట్లాడు, ఇప్పుడు కాదు. అది చూస్తుంటేనే ఎక్సైటింగ్. ఎందుకంటే వీడి గురించి మా ఊర్లో అంతా ఈ చికెన్ గురించి చెప్పుకుంటారు. వీడు కుండలో చికెన్ స్పెషలిస్ట్. వీడు ఎందుకని స్పెషల్ పిలుపుతాను అంటే వాడు వండుతుంటే ఎందుకు వచ్చా అనుకుంటావు? కుండలో చికెన్ అనగానే వాడు వంటితే అదిరిపోద్దని పేరు. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చిందించాం. ఇవాళ మనం తిని చూద్దాం. తిని చూస్తే కదా మనకు తెలిసేది. కామన్ గా మన చికెన్ వండిన తర్వాత మన బౌల్ కడిగిన తర్వాత వాసన నీచు వాసన వస్తుంది. నీ చికెన్ నీకు నీచు వాసన రాదు. ఇంకోటి విన్నారా నేను? ఏంటో ఇందులో చికెన్ ఇడిచిపెట్టి కొత్తిమీర తింటారని విన్నా. కొత్తిమీర పచ్చిమిర్చి కూడా తింటారు. అదే విన్నా నేను. ఎందుకంటే గమ్మత్ ఏంటంటే దీనిలో నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడు ఇలా నీళ్ళు పోయావా నువ్వు? నీళ్ళు ఏం లేవు. ఆ నీళ్లు ఊరిన తర్వాత గ్లాస్ లో నీళ్లు మిగులుతా. నీళ్లు తాగితే నీకు జ్వరం గానీ జలుబు గానీ మొత్తం పోతుంది. మిరియాల పొడి ఇంకా సూపర్ గా. అంతేనా? చెప్పు తెచ్చినా మరి. టేస్ట్ అంటే రావా నువ్వే చెప్పాలి. ఏదున్నా వర్ణించే టేస్ట్ లో తర్వాత కరెక్ట్ గా అందరికి నా పేరు శ్రీరామన్. ఇక్కడ నువ్వు రామాగిం అంటే మంచిగా ఉంటుంది. శ్రీరామన్ కష్టం అయితే నీ వెంబడి ఉంటా అంటే తప్పదన్న, ఏం చేస్తా. కాదు, ఆడు నా వెంబడి ఉంటే నాకు కష్టం, ఆనికే ఇష్టం. నాకు అర్థం కాదు అని భరించు నాకు కష్టం. నాకేం ఇబ్బంది అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఇబ్బంది కాదు, నన్ను చూసి జాలిపడాలి. నేను చిన్నప్పటి నుంచి రాము రామని పిలుస్తాను. వాడు శ్రీరామని పిలవడం నాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అయితే ఉప్పు ఏమంటదట అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట. అవునా? నిజమా? బూతో పిల్లల ముందు బూత్. నువ్వు ఆపరే అక్కడి నుంచి ఆగు. అది కాదు నన్నేసి చూడు అంటే ఆపు. అది ఎప్పుడు ఉప్పులు అంటున్నాడు. పచ్చకాయలోనికి లోకం అంతా పచ్చని పొద్దున్న దాకా బూతులు మాట్లాడితే అన్ని బూతులు జోరు మాడుతుంది. బాగా బాగా బాగా. ఓ దేవుడా, ఈ వంట రుచి బాగుండాలి దేవుడా. ఇవే
తగ్గించుకుంటే మంచిది. మంచిగా ఉంటుంది తమ్ముడు, ఇది మస్తు మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నువ్వు తిన్నాక చూడు, నిజంగా బాగుంటుంది. తిన్నాక నేనైతే వంట ఫస్ట్ టైం చూస్తున్నాను. తిన్నాక ఏమంటావు తెలుసా, 70 కిలోమీటర్ల నుంచి వచ్చి తీసుకొచ్చి 700 కిలోమీటర్ వచ్చినా తప్పులేదన్న దీనికంటూ నిజం. మరి అంటే ఇప్పుడు దాకా నేను బొంగులో చికెన్ చూసినా కానీ ఇలా కుండలో వితౌట్ ఆయిల్ అసలు ఏం లేకుండా. అయితే నిజానికి చెప్పాలంటే ఇదే స్టార్ హోటల్లో దీనికి ఒక జిమ్ జామ్ అని పేరు పెట్టేసి అవును. ఆయిల్ లెస్ చికెన్, ఫ్యాట్లెస్ చికెన్ అంటే 1000 రూపాయల ప్లేట్ పెట్టి ఇప్పుడు ఈ కుండకు 5 దొరికితే ఎక్కడ చుడిపడ్డావు అట్లా ఊడిపడతా, మంచి స్మెల్ వస్తుంది, గుమాయిస్తుంది. ఇప్పుడే నరేష్ భాయ్. నాకు అక్కడ కూర్చుంటే పద్ధతిగా ఉండదు, జరగండి, నాకు ఇక్కడే కరెక్ట్ ఉంటుంది. కాదు ఇక్కడ ఏం సర్ప్రైజ్ నువ్వు యాడికెళ్ళి వస్తుంది షూటింగ్ అయిపోయింది, మ్యాటర్ తెలిసింది, మన లొకేషన్ పెట్టిండు, వచ్చేసిన కూర్చోండి. అసలు నువ్వు మ్యాటర్ లీక్ చేసావా నువ్వు? మ్యాటర్ ఏంటి అన్ని లీక్ అరే అవుతుంది. నరేష్ వస్తాడు, ఇంకా కొంచెం ఎక్కువ లేదు గారా చికెన్. చాలు, నేను డైట్ లో ఉన్నాను, కొంచెం లావు. అది డైట్ చికెన్, అది వితౌట్ లైట్ ఆయిల్. చికెన్ తమ్ముడు without oil. అది లీక్ అయ్యే వచ్చా. వితౌట్ నాకు ఓకే, మరి మీకు? మసాలా లేదు, మసాలా కూడా లేదు. అవునన్నా, నాకు ఓకే, ఇది మరి మీకు అంటున్నా. హలో, నాకు హలో, ప్రయత్నం excuse చేద్దాం, me. ఏదో నీకు నాకే సరే, ఏదో ఒకటి నాకు సరే. ఈ కాన్సెప్ట్ నేమ్ ఏంటి ఇంతకి? కుండలో చికెన్. కుండలో చికెన్ కాదు సుబ్బు, మన దాకా ఏమో బిగ్ బాస్ చెప్పిండు, దాని తర్వాత నా ఇంటర్వ్యూ చేసి నన్ను వీధిలో పెట్టిండు. అప్పుడు మనం ఛానల్ ఓపెన్ చేసినాం, ఆ. ఛానల్ ఓపెన్ చేసినాక మంట పెట్టారు ఛానల్ ఓపెన్ చేసి. కుంపడి పెట్టినాం. అక్కడ కుంపడి కాదు, ఊళ్ళో కూడా కుంపడి పెట్టాలి. ఆ. నేను చేస్తాను. అప్పుడప్పుడు ఇలా మంటలు పెడతా ఉండాలి. ఇటు పెట్టాలి కూడా మీరు చెప్తుంటే పొల దూరట్లేదండి. ఇప్పుడు దాకా బూతుల పురాణం విన్నాను, మళ్ళీ నువ్వు కాదు start ఇందాక రే నేను అటు కూర్చుంటే పోగొస్తుంది నరేష్ రాగని వల్ల నీకన్నా నేను అడ్వాన్స్ వెళ్తాం. అవును, కొంచెం ఏజ్ నువ్వు పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, ఏజ్ గురించి మాట్లాడమాక. ఏజ్ తో ఏం పని ఇప్పుడు? వీళ్ళు క్యాజువల్ గా నరేష్ ఏం చేసిందంటే ఏమైందంటే అది మొన్న మేము ఇద్దరం కలిసిపోయినాం. వాళ్ళందరూ కూడా నరేష్ చూసి సార్ మీకు ఎంతమంది పిల్లలు అంటే నన్ను సార్ మీరు మ్యాట్రిమోన్ లో ట్రై చేస్తున్నా అడిగారు సార్. ఇది మ్యాట్రిమోనీలో వాళ్ళ పాపకి మ్యాచెస్ చూస్తున్నారని అడిగారు అనమాట. మంచిగా విన్నవారా నరేష్ ను అది అర్థమైంది కానీ అది అదే నిన్న ఆ రకంగా ఊళ్ళో నేను రోంగ రంగ కూడా అదే పెళ్లిళ్ళ కోడు పాపం అవుతుందిరా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇగే అన్నారా? వేస్తావా? నేను వెయ్యి నువ్వు వెయ్యి ఊపితే కిందది పైకి, పైకి కిందకి బూతు బూతు బూతులు మింగేసా. తమ్ముడు విలేజ్ షో మనది, పిస పిస చేయకు, కట్టెలు పట్టుకొని వస్తారు మళ్ళీ. ఆహాహా ఆ స్టైల్ చూడు, అది ఎగేసే స్టైల్ వాసన చూడండి. వస్తుంది బాగా. అన్ని గీటాలు బొంద చూపించలేదు. ఉడకడమే. నువ్వు ఇందాకేమన్నావురా, లేయర్ నువ్వు రాకముందు పెద్ద స్టోరీ చెప్పిండాడు నాకు. కింద మీద వేయాలి, లేయర్ వేయాలి కథ అంటే నేనేమనుకున్నా ఇది మొత్తం అయ్యాక కదలద్దు కావచ్చు అనుకున్నా. వాడు ఇప్పుడు ఎగేసినాక నేను ఏం మాట్లాడాలి? మీరు చెప్పండి ఇప్పుడు. అయితే మనం ఎగేసుడు ఎందుకంటే అన్ని కరెక్టే రా, ఈజీగా మొత్తం కలుస్తాయని. ఎట్లుంటాడు ఉడుకుడే అంతే, ఖాళీ నూనె వేసి దానిలో పూలు వేసి కొంచెం వేడిన తర్వాత వాటర్ ఊసి పట్టుకుంటాయి కాబట్టి అట్లా ఉండదు. ఇది కింద మీద అనుకుంటే వాటర్ పైకి వస్తుంటాయి. అయిపోయింది కదా, వంట అయింది, తినేటోళ్ళం మనం. చివరికి బాగుంటే తిందాం, బాగపోతే ఆయనకే పెడదాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అది మాట గట్లలో ఊళ్ళో అందరు చెప్పింది కరెక్ట్ అన్నా కాదా? ఊళ్ళందరూ చెప్తే స్టవ్ మీద కూర్చోవచ్చు కదా సుబ్బు. అంటే ఎంత టైంతో చెప్తే ఆ టైం బట్టి రెస్ట్ తీసుకుందాం. నువ్వు ఉడుకురా, దాని బదులు నువ్వు ఉడకొచ్చు. మనది ఫ్యామిలీ. యాక్చువల్ గా అన్న ఈయన అన్నాడు కదా, కుండలో కలుపుడు గిలుపుడు ఏం లేదు, కుండ పెట్టడమే అని చెప్పి. కుండ పెట్టడం వరకే, అక్కడ కదిపే బదులు నేను కట్టలు కదుపుతున్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. పేరు పెట్టి పిలిచి మీ ముడ్డి కింద మంట పెట్టుకున్నాడు. ఏదో కొంత ఇంటర్ కావచ్చు అని చెప్పి నేను పిలుస్తున్నాను. నాకేం సరి పెడుతుంది మనసులో ఉన్న మాట అంటుడే. మనసులో ఉన్న మాట కదా, ఉన్న మాట అది. సరే కానీ ఇప్పుడు నీకు కూడా తెలిసేటట్టు కదా. ఆయన ముచ్చట ఇడిచిపెట్టు కానీ ఎంతసేపు పడుతుంది ఉడికేటందుకు? పడుతుంది, బాగా పడుతుంది, 1 hour పడుతుంది. కాదు వెనకాల ఉన్న నన్ను పట్టించుకుంటారా లేదా? సుబ్బు నువ్వు పడుకుంటే భలే ఉన్నావు తెలుసా సుబ్బు. అంటే ఇప్పుడు చికెన్ వేసినావు కదన్నా, చికెన్ కాకుండా ఇలా మనం అసలు చికెన్ వేయకుండా చేసుకోవచ్చు, వాళ్ళ ముక్కలు అట్టు కూడా వేసుకోవచ్చు. ఏం ముక్కలు వేస్తారా? వంకాయలు వేసుకుని వస్తుంటది. యాక్చువల్ గా నేను ఒక షో ఈయన చెప్పిన తర్వాత ఒక షో మొదలు పెడదాం అనుకుంటున్నా. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎలాగో రచ్చబండి రుచులు అన్నాడు కాబట్టి నేను రుచులు తీసేసి లొల్లాయి వంటలని ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విన్నా నీ కాన్సెప్ట్ లీక్ అయింది నాకు. లీక్ అయిందా? లీక్ అయింది. ఇంకా ఒక్కొక్కరికి నోట్లో లాలాజలం ఉడుతుంది. చెప్పిగా ఇంకా నేను కాకుండా నా ఛానల్లో అన్ని నేనే చేస్తాను. అయ్యో అన్న ఈయన వంటలు మామూలుగా ఉండవు. ఒక రెసిపీ అలా వదులుతా నా కోసమా? చెప్పునా పేరు చెప్పునా? నేనే చెప్తున్నా. ఫస్ట్ రుచి మన దాంట్లో
కుండ సెటప్ లోనే ఈ పొయ్యి ఇట్లా దింపగానే నా ఛానల్లో ఒక వీడియో చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయినాము. పొయ్యి వాడుకోవచ్చు కదా. సో మా సెట్ వాళ్ళ కోసం నేను మంచిగా ఈ పక్కన వస్తుంటే నాకు చందమాములు అదే నెత్తళ్ళు అంటారు కదా, నెత్తలు దొరికినాయి. మెత్తళ్ళు చిన్న చేపలు మా దగ్గర అవి మెత్తళ్ళు విత్ అప్పుడే తెంచిన చింతకాయలు ఉంటాయి కదా, చింత ఏమంటారు, కాయలే లేత చింతకాయలు, దాంతో నెత్తళ్ళు చేస్తా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో అది తిన్న తర్వాత అందరికి స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి అదే నెత్తలతో మంచి పాయసం చేసి పెడతా. నెత్తళ్ళ పాయసం చేప. నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఈ అమేజింగ్ కంటెంట్ ఇప్పుడు రియాక్ట్ అయితే ఈ కాన్సెప్ట్ తెలిసి నా పరిస్థితి ఏంది? అది నా ఛానల్లో చూడండి. సౌండ్ వస్తుంది, సౌండ్ భలే వస్తుంది, సౌండ్ వస్తుంది. కాదు నువ్వు రానంతసేపు కాదన్నా, ఈయన రానంతసేపు మీరు మంచి మాట్లాడుకున్నారు, చేసుకున్నారు, అంత పోయింది. ఎప్పుడైతే వచ్చాడో పాటతో వచ్చాడో మొత్తం పోయింది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అదే లీడింగ్ తీసుకుంటున్నాడు. అదేగా పానకంలో పుడకలా వచ్చాడు. మొహమాట పడుతున్నా సిగ్గుపడుతున్నాడు. నాకు తెచ్చిపోతాడు అంటే నువ్వు పొగిడే తింటావు అర్థం కాక. నేనేమనుకుంటున్నా అంటే నరేష్ మీరు ఎగేసి దిగేసినప్పుడు ఇట్లా కష్టపడుతున్నాడా, ఇట్లా అంటలేనా? అదే అంటున్నానండి. మీరేమో ఊపుతున్నారు అంతే, నేను ఎంత కష్టపడుతున్నా కనిపిస్తుంది వాళ్ళ కష్టం. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏడు దాకా వచ్చిందిరా అయిపోయింది, 10-15 minutes అయిపోతాయి. మేమైతే అందరూ ఏదో చేసినట్టు చేస్తారు. లేట్ ఎందుకైతే అంటే కొంచెం ఎగేసుకుంటుండాలి. ఇట్లా అనుకు పెద్ద కష్టమారా అది. ఒక్కసారి అనురావు, నేను తీసిస్తా, ఒక్కసారి అనురా అంటావు. నువ్వు వచ్చాను ఇక్కడనే అంటే ఆడకొచ్చింది వెళ్ళా. మరి కాలుతున్న జాగ్రత్త, నువ్వు ఏదో అనుకుంటా ఆయన. నువ్వు 2 పేగులు పట్టినా నాకు ఒకటే పేగి పేగు ఏడు నుంచి వచ్చిందన్న? పేగులు వండుతున్నారా మీరు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా పేగులు అంటే ఆ పేగులు కాదు తమ్ముడు, ఇది పేగులు అంటాం మేము. పేగులు అంటున్నా మీరు నీ భాష అయిందా? మెల్లగా చూసా. అందుకే ఎవరు చేసిన పని అయిపోయి ఇట్లా అంటే అయిపోతా. నేను చేసి పెడతాను బాగు. మెల్లగా మరి కాలుతుంది, ఆవిరి కాలుతుంది. ఏమైందిరా? ఇది మనతో అయ్యే పని కాదురా. ఏమైందిరా సప్పుడు చేస్తాను అన్న నేనేకైనా ఈ తమ్ముడు వట్టిగా చేతులు కాసుకో అలవాటు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అది అంతే. మంటలు నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ తమ్ముడు. గంట సేపు కూర్చొని ఏం నేర్చుకున్నా అట్లుంటది మనతోని. మరి అంతే. నెక్స్ట్ దిగేసుడు నేర్పిస్తా నీకు. నాకు ఎందుకు కింద మాడిందంటే అందుకోసం నేను చూపిస్తా చూడు ఒకసారి. ఇప్పుడు చూడు, ఇట్లా ఇట్లా నుంచి ఇక్కడ నుంచి తీయాలి. ఇప్పుడు కింది నుంచి పైకి వచ్చింది. నువ్వు ఇందాక తమ్ముడు ఎవరు చేసే పని ఆడి నువ్వు చేస్తే ఏమైంది? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు చూడు దానికి వచ్చిందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాను. ఇలా ఒక ఇప్పుడు కింది నుంచి వచ్చింది. ఇందాక పై పైదా యాస్టీస్ గా నేను ఎట్లా చెప్పిండు అట్లనే చేస్తున్నాను. ఎక్కి ఎక్కి ఆకలి అవుతుంది కదరా. ఎంతసేపు అయిపోతుంది, ఒక 10 నిమిషాలు కాక. మీకు విషయం గుర్తు చేయనా నేను? కూరాయే ఓకే. వేర్ ఇస్ రైస్? రైస్ తెచ్చిన తమ్ముడు. ఇప్పుడు రైస్ వండు ఇంకో కొంచెంసేపు ఉందా? సుబ్బు తెలియదు అనుకుంటా, పడుకున్నాడు. సుబ్బు కూర అయిన తర్వాత మళ్ళీ రైస్ కూడా ఉండాలి. స్నాక్స్ లా తినచ్చులే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కాదు తమ్ముడు, నువ్వు వంటలు జోరు చేస్తావు విన్నా నేను. తిన్నారు కదా నాదానికి నా ఛానల్ కూడా వంట చేసి తప్ప తమ్ముడు చేస్తున్నా. మీకు ఇప్పుడు మంచి కొత్తిమీర పచ్చిమిర్చి చికెన్ ఇది తమ్ముడు. ఇది వేరే ఇంకో జోరు వంట ఏదైనా చేయొచ్చు కదా. కాదు నువ్వు ఏం ఫైన్ అయితే చేస్తున్నా. కళ్ళు మంచి ఈత కళ్ళు నేను తాగుతున్నట్టు కలగన్నా ఏమైనా దొరికిద్దా? తమ్ముడు నా ఛానల్ కోసం వంట చేస్తా అంటే నీకు ఏది వంట తెప్పిస్తా పోనీ. ఏడుస్తున్నది కరెంట్ గుర్తొచ్చిరా? ఒకరా నాయన ఇంతసేపు పడుకోరు, ఇప్పుడు లేచి ఏడుతున్నా అంటావు. అందుకే పడుకున్నాడు. పడుకోదు నువ్వు పడుకోరా, నువ్వు వంటనే మంచిగా నరేష్ వంట పండించిన. అయితే ఏం వంట పడుతుంది తమ్ముడు? మీకేం కాదన్నా? వద్దు, ఆయన వంటలు వద్దు. గోంగూర కేక్ అంటాడు, అవి చేస్తేనే కట్టబడతా. చేప పాయాసం అంటాడు. ఎందుకు వచ్చింది మనకి అవన్నీ? తెలిసిపోయిందా? మంచి వంట బోటి కూడా చేస్తా. నువ్వు బోటి కూడా స్పెషలిస్ట్ విన్నా. వింటే తిన్నారు కదా. చెప్పినా బోటి తెప్పింది ఉంటా పక్క
ఈయన పక్క అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా బోటి కూర నా స్టైల్లో ఇలాగ ఎగేసుడు దిగేసుడు కాకుండా కలిపి చేసి నేను చేసి పెడతాను. నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడు వండుడే. ఇప్పుడు వండుతా, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు తెప్పిస్తా వాటి పిల్లలు చెప్తున్నాం. ఇది ఇలాగే నడుస్తుంది. నేను నీకు చెప్పినా కదా తమ్ముడు వండుతా అంటే, తమ్ముడు వండే లోపల నీకు ఈత కళ్ళు తాటికలు రెండు ఓకేనా? బోటి కూర అదరకూడదాం. ఇది ఫస్ట్ తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి ఇదే పొయ్యి మీద నేను ఎగేసి దిగేస్తా. ఓకే ఓకే పాడుకో సుబ్బు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కమిట్ అయిపోయాడు చూసిరు కదా. మంది ఎగేసుడు గీగేసుడు ఇట్లా వేసుడు ఇట్లా తిప్పుడు తీసి అంతే. బాగున్నా. ఇంకొక ఐడియా ఇస్తాడు, బోటి కూర నువ్వు చేస్తావు ఎట్లేనా అన్న మధ్యలో ఆపుతున్నాను కాదు, ఆ బోటిలో కొంచెం దాచి పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం ఇలాచి పౌడర్ వేసి బోటి ఉండలు చేస్తే ఎట్లుంటది? దీనికి కొట్టన్నా ఏమన్నా చేయన్నా మీరే చెప్పు. బోటి ఉండలు బోటి ఉండ ఇప్పుడు శనగుండలు పల్లి ఉండలు ఎట్లుంటాయి? మా కమల కీమా ఉండాలని చెప్పి విన్నాం, తిన్నాం కూడా కప్పుడు. నాది బేసిక్ గా మంచి బెల్లం పట్టి వేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసి బోటిని ఫ్రై చేసి ఎందుక బాధ నాకు అర్థంగా మంచిగా అయిందన్న. చూసిన ఒక ముక్క తీసి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఊరికి టెస్ట్ చేయాలి కాబట్టి అది కూడా మనకు కూడా ఉడకపోతే ఇబ్బంది. మనకు కూడా సేఫ్ అన్న. ఆయన తిని ఆయనకి ఏం కాకుండా ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత తినేది నువ్వే. నీళ్ళు వంటలు కాదు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అయిపోయినట్టేనా? అయిపోయింది. చలో ఏమండి మీ వంటలు అయ్యాయి ఏంటండి? ఆయన లేపండి. టేస్ట్ చూసారా? వంట అయినా లేరా నాయన తినవారా? అయిపోయింది. అది ముందు నోట్లో పోయింది. సో అయిపోయింది వంట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా టేబుల్ మీదకి వెళ్ళి కూర్చొని మంచిగా ఆరామ్సే పెట్టుకొని తింటూ తినేసి దాని తర్వాత మనం బోటి కూరకి వెళ్దాం. ఓకే అక్కడికి వెళ్ళిపోదాం. గుమాయిస్తుంది మరి వాసన, మసాలా లేకుండా గుమాయిస్తుందిరా. కేసు చూడరా, చూస్తానంటే కలర్ అయితే జోరు వచ్చిందిరా. అది ఏంది ఇదంతా? ముక్క నోటికాడ ముక్కలు పాపం వస్తుంది. టేస్ట్ చూడండి. దీనికోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే. ఎట్లా ఉంది నరేష్? ఎట్లా ఉంది సుబ్బు? మసాలాలు ఏమి లేకుండా మాట్లాడతాను. ఇలా అంటే ముక్క దీనికి కొత్తిమీర పెట్టుకుంటే మిర్చి కొత్తిమీర పెట్టుకోవాలి సుబ్బు. నేను ఉమ్ము తర్వాత ఇట్లా పెట్టుకొని మిర్చి కొత్తిమీర ఈ కొత్తిమీర జోర్రా నెక్స్ట్ లెవెల్ కాకా చింపావు. మీకు కారం వస్తుందా? లేదు. నరేష్ కారం వస్తుందా? వస్తుంది టేస్టీ కారం వస్తుంది. టేస్టీ కారం మంచిది. అలా మిర్చి లేకుండా ముక్క తినది. ఇది ఇట్లా టేస్ట్ చేసిన తర్వాత వాటితోనే కలిపి తినాలండి. కెమెరామెన్ పరిస్థితి నోట్లో నీళ్ళు అలా జరుగుతుంది. అందుకోసమే మిర్చి ఎక్కువ వేయడం ఎందుకంటే అందుకోసం మిర్చి తోట ముక్క తింటూ టేస్ట్ ఉంటుంది. గమనించినవా? ఇవన్నీ మనం చేస్తుంటే అనిపనాడు చేస్తున్నాం. చెప్పారు కదా సామెత, మీ వాడు ఏం చేస్తాడు అయ్యా అంటే చలో సైనింగ్ ఆఫ్. ఎట్లా ఉన్నది? రచ్చబండ రుచులు ఎక్స్పెక్ట్ చేసావా? ఏందో మావాడు నిజంగా చెప్తున్నా. ఎక్స్ట్రా అంటే సంపుడు అంటే చంపిపారేసాడు. అంటే నేను ఆయిల్ లేకుండా ఇవన్నీ లేకుండా ఎట్లా చేస్తాడు అనుకున్నా. అందరు చెప్పంగా విన్నా కానీ ఇది తిన్నాక మాత్రం నోరు మాట్లాడుతూనే ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.